హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దక్షిస్ కిచెన్. ఈరోజు మనం కిచెన్లో టేస్టీగా హెల్తీగా ఊసిరికాయ పచ్చడి అయితే చేసుకొని తినబోతున్నాం అనమాట. ఇది చాలా హెల్తీ అనమాట అండ్ చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు అయితే 250 గ్రామ్స్ ఊసిరికాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఉప్పు, కరివేపాకు, ఒక వెల్లుల్లిపాయి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు అన్నిటిని ఇలా వీడియోలో చూపించినట్టు మళ్ళీ చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాక ఓన్లీ ఆవాలు మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాక కొంచెం సేపు అలా పైన ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోని అదే ప్యాన్లోని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోని మళ్ళీ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని ఒకటే ప్లేట్లో వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఉసిరికాయలు అన్నిటిని అదే ప్యాన్లోనే ఫ్రై చేసుకోవాలి కాసేపు. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. అండ్ మొత్తం అన్ని ఉసిరికాయలు నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్నటువంటి ఉసిరికాయలు అన్నిటిని సైడ్కి చేసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ ఆవాలను మాత్రమే మిక్సీకి వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని సైడ్కి తీసి జీలకర్ర మరియు 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేయాలి. ఇప్పుడు దీన్ని మూత మూసేసి నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు చూడండి ఎలాగొచ్చిందో. ఇలా రావాలన్నమాట మనం ఇలా మిక్సీ కొట్టుకున్నప్పుడు. ఇప్పుడు అందులోకే ఉసిరికాయలని వేసుకోవాలి. కొన్నిగా వేసుకోవాలి ఉసిరికాయలని, మొత్తం వేసుకోకూడదు. మిక్సీకి పట్టినన్ని ఇప్పుడు ఇలా వేసుకొని నీట్గా వీడియోలో చూపించినట్టు అన్నిటిని నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్లుగా మనము ఉసిరికాయలు అన్నిటిని 2 పార్ట్లుగా ఇలా నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నటువంటి ఆవాల పొడిని ఇందులో వేసుకొని నీట్గా మిక్సీ కొట్టాలి. అండ్ ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోని 2 కప్పుల వరకు నూనె వేసుకోవాలి. హీట్ ఎక్కాక పోపు కోసం ఇలా 2 కప్పుల నూనె వేసుకున్నాక అవి నీట్గా హీట్ అయిపోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, ఎండుమిరపకాయలు, పోపు సామాన్లు ఇలా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు పోపు సామాన్లన్నీ నీట్గా ఫ్రై అయిపోయాక మనం స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాక కొంచెంసేపు వెయిట్ చేయాలి చల్లారే వరకు. అండ్ తర్వాత మనం ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఉసిరికాయ మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులోకి వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ అయితే వేసుకోవాలన్నమాట. ఇంగువ వేసుకున్నాక మొత్తం నీట్గా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టు. అంతే, ఇప్పుడు మన ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. దీన్ని అలా అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే అదిరిపోద్ది అనమాట. ఈజీగా 1-2 మంత్స్ వరకు నిలువ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.